హే ఆల్, వెల్కమ్ టు అర్నాస్ డైరీస్. ఈరోజు బాలిలో మా 4th డే. సో మేము క్వాడ్ బైక్ అయిపోయిన తర్వాత ఉబూత్కి వచ్చేసాము లంచ్ చేసి. సో ఇది బానుస్వరి రిసార్ట్. ఇక్కడ మేము 2 days స్టే చేసాము. ఇక్కడ నేచర్కి మనం చాలా దగ్గరగా అండ్ అమేజింగ్గా ఉన్నింది. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా, చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ స్టే చేయ. సో బాలీలో ల్యాండ్ అవ్వగానే మనకు కావాల్సినవి 2 things అనమాట. ఫస్ట్ సిమ్ అండ్ దెన్ మనీ ఎక్స్చేంజింగ్. ఈ 2 ఎయిర్పోర్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే కొంచెం అమౌంట్ ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ సిమ్ వచ్చేసి మేము కుటాలో తీసుకున్నాము. ఇంకా మనీ ఎక్స్చేంజ్ అనేది మనతోటి కొంచెం క్యాష్ చేతిలో మనం హ్యాండీగా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే చాలా దగ్గరలో ఇది కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట. సో బెటర్ క్యాష్ హ్యాండీగా ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని దగ్గరలో అయితే కార్డ్తో మార్చుకునే ఫెసిలిటీ ఉంది. బట్ స్టిల్ మన చేతిలో ఉంటే బెటర్ ఆప్షన్ అని నా ఉద్దేశం. మేము ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వచ్చాం కాబట్టి మాకు ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్, రోమింగ్ అంతా కొంచెం ఈజీగా ఉండింది. సో ఎవరైనా నార్మల్గా వచ్చే వాళ్ళైతే ఇక్కడ స్కూటీస్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి దగ్గర మనకి రెంటల్కి దొరుకుతాయి అన్నమాట. సో పికప్, డ్రాప్ మాత్రం మనం అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ చాలా దగ్గర మన ఇండియన్ ఫుడ్ అనేది రెస్టారెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. చాలా దగ్గరలో అంటే ఈ మెయిన్ ప్లేసెస్ లైక్ కుట్ట ఇలాంటి దగ్గరలో, సనూరు దగ్గర ఉన్నాయన్నమాట చాలా రెస్టారెంట్స్. మనం మోస్ట్లీ అక్కడే ఉంటాం కాబట్టి విజిటర్స్ అనేవాళ్ళు. సో ఆ ఏరియాలో మన ఇండియన్స్కి అయితే మాత్రం ఇబ్బంది లేదు. ఇంకోటి నాకు కొంచెం ఇక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించింది. అయితే మనం చూసుకొని వెళ్ళాలి ఏ హోటల్స్ ఏంటి అని చెప్పి. కుట్టాలో కొన్ని ప్లేసెస్లో చాలా చీప్గా తక్కువ రేట్లకి దొరికే ఇది కూడా ఉంది. ఎవరైనా బడ్జెట్ అట్లా చూసుకొని వచ్చేవాళ్ళు కొంచెం చూసుకొని మనం గూగుల్లో ఈజీగా సెర్చ్ చేసుకొని వెళ్ళొచ్చు. నాన్ వెజ్, వెజ్ ఏదైనా ఏ ప్రాబ్లం లేదు. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. కొన్ని నూసా పెనిడా ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి లోకల్ విలేజెస్ లాంటివి అనమాట. అక్కడ ఫుడ్కి పెద్దగా ఆప్షన్స్ ఉండవు. సో మనం దొరికిన ఇండోనేషియా ఈవెన్ వాళ్ళ ఫుడ్ కూడా మాకు అంత డిఫరెంట్గా ఏం అనిపించలేదు. మేము అది మన ఇండియన్ ఫుడ్ అన్నీ మిక్స్డ్గా అన్నీ తిన్నాము. అంటే లంచ్కి ఒక కుసైన్ తింటే డిన్నర్కి మన ఇండియన్ ఫుడ్ తినేలాగా ప్రిఫర్ చేసేవాళ్ళం అనమాట. సో అవి కూడా బాగానే అనిపించింది మాకు. కొంచెం స్వీట్గా అనిపించింది బట్ స్టిల్ ఓకే. ఇక్కడ చూపిస్తున్న ఫ్రూట్ మీలో ఎంతమందికి తెలుసండి? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. దీన్ని ఇక్కడ వీళ్ళు సలాక్ అని పిలుస్తారంట. కొన్ని దగ్గరలో స్నేక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారంట. సో ఇది ఇలా పైన తొక్క తీసేసి లోపల ఉండేది మనం తినడమే. ఇది వచ్చేసి ఎలా ఉందంటే జాక్ ఫ్రూట్ అండ్ కోకోనట్ మిక్స్ లాగా ఉందన్నమాట. ఇది కొంచెం పచ్చిగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఓపెన్ చేసింది నాకు లైట్గా వగరుగా అనిపించింది. ఇంకొకటి చాలా పండుగ స్వీట్గా ఉందని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. ఉబూత్ తోటి మా బాలి ట్రిప్ ఎండ్ అయిందండి. సో అమేజింగ్ మెమరీస్ తోటి మేమైతే ఇండియాకి రిటర్న్ బయలుదేరాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.